చాలా తేలిక సుమిత్ర, కానీ నిజాలు మాట్లాడటం చాలా కష్టం. ఏంటి మీరు మాట్లాడే నిజాలు? మీకేం అర్హత ఉందని సుమిత్రమ్మ గారిని నిలదీసి మాట్లాడుతున్నారు? దీపా! అవునండి, దీపనే. అయితే నీకేం అర్హత ఉంది సుమిత్ర తరపున మాట్లాడడానికి? సుమిత్రమ్మ మా అమ్మ. సుమిత్ర మీ అమ్మ? ఈ ఇంటి ఆడపడుచు కోడలికి ఈ ఇంటి కోడలు వరసకి అమ్మే అవుతుంది. ఆవిడ్ని నేను అమ్మలాగే చూస్తాను. ఆవిడ్ని ఎవరైనా ఒక్క మాట అంటే అడ్డుపడతాను. ఈ దక్షిణామూర్తి తాతగారు కూతురు బతికుండగానే పిండం పెట్టారు. అప్పుడేమైంది బంధం? మేనకోడలి మనసు గురించి ఆలోచించే మీకు ఆడపడుచు మనసు అర్థం కాలేదా? మామయ్య గారు నా ఆడపడుచుకి పిండం పెట్టొద్దు అని ఎందుకు అడ్డుపడలేదు? కూతురికి నచ్చిన వాణ్ణిచ్చి పెళ్లి చేయకపోతేనే మీరు చేతగాని తల్లిదండ్రులు అని వీళ్ళని నిందించారే. బ్రతుకున్న ఆడపడుచుకి మామగారు పిండం పెడుతుంటే చూస్తూ నిలబడిన మీరు చేతగాని వాళ్ళు కాదా? అమ్మా నాన్నంటే కూతురుకు మండదా ఏంటి? ఇంకా గట్టిగా తగులుకో. నేనేం అడ్డుపడినా, పిన్నికి మాత్రం పడాలి. మీ చేతల గురించి ఎవరికి తెలియదు అనుకున్నారా? అది మా సొంత విషయం. దాన్ని ప్రశ్నించడానికి నువ్వు సరిపోవు. ఇది వీళ్ల సొంత విషయం. ప్రశ్నించడానికి మీరు సరిపోరు. శభాష్ దీపా, నా మనసులో మాట నువ్వు చెప్పావు. అన్నయ్య! ఏంటి అన్నయ్య? నా చెల్లెలి కోడలు చెప్పిందంటే నేను చెప్పినట్టే. నా కూతురి పెళ్లి ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎవరితో చెయ్యాలో నాకు తెలుసు. కానీ దాని మనసులో ఇంకా పాత ప్రేమ అలాగే ఉంది అని మాత్రం నీకు తెలీదు. అది అందరికీ తెలుసు పిన్ని. నేను నీతో ఏదైతే చెప్పానో అదే మాట నా మరదలకు కూడా చెప్పాను. నీ మాట విందా? వింటుంది. మెల్లగా మనసు మార్చుకుంటుంది. తనేమీ నా శత్రువు కాదు. తన జీవితం నాశనం అయిపోవాలని కోరుకోవడానికి. మా అత్త అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతురు తను. మా అత్త బతుకున్నదే తన కోసం. మేము ఎంతమంది ఉండి మేము కోరుకున్న సంతోషాన్ని గాలికి వదిలేస్తామనుకున్నారా? నువ్వు వదిలేసావు కదా మరి. నేను దీపమేళ్ళలో తాళి కట్టాలన్నది నా తలరాత. కట్టాను, దీపకి భర్తనయ్యాను. అలాగే భగవంతుడు తనకే ఒక రాత రాసుంటాడు. ఎవరితోనో తన జీవితాన్ని మూడేసి ఉంటాడు. పెళ్లి చేయాలి అంటే ప్రయత్నాలు జరుగుతున్నాయి, సంబంధాలు చూస్తున్నారు. అదేమి వస్తువు కాదు కదా, అనుకోగానే ఎవరో ఒకరి చేతిలో పెట్టి పంపించేయడానికి. ఈ ఇంటి ఆడపిల్ల, ఈ తల్లి గారాల కూతురు, ఆ తాత ముద్దుల మనవరాలు. తెలియంగానే ఉంది. తాత, నువ్వెందుకు నా గురించి మాట్లాడుతున్నావు? తాత అని పిలిచావు కదా, అందుకే నీ గురించి మాట్లాడుతున్నా. మీ అమ్మ తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది, అది న్యాయం. మీ బావ తనకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకున్నాడు, అది న్యాయం. మీ తాత కూడా తనకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకున్నాడు, అది కూడా న్యాయం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ న్యాయం నీ విషయంలో పనిచేయట్లేదు. వీళ్ళ విషయంలో వాళ్ళ ఇష్టాల్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, కానీ నీ విషయానికి వచ్చేటప్పటికి నీ ఇష్టానికి విలువే లేదు. కార్తీక్ ఎవరు? మీ తాత కూతురు కొడుకే కదా. కూతురు నొప్పించలేడా? కూతుర్ని అదుపు చేసి కార్తీక్ తల్లి మాట దాటి దీపమెళ్ళలో తాళి కట్టేవాడా? ఇవన్నీ మీ తాత రాజకీయాలమ్మా. చిన్నపిల్లవి,
నీకు ఇవన్నీ అర్థం కావు. తలపడేంత తగువ తెచ్చుకునే వరకు నువ్వు నిలబడవని నాకు అర్థమవుతుంది దక్షిణమూర్తే. నువ్వు దేన్నైనా సమర్థించుకోగలవు శివనారాయణ. నువ్వు నీ స్వార్థం కోసం మనవరాలికి అన్యాయం చేశావు. ఏమిటి రావు అవుతున్నావు? నాన్న తాత నిప్పు లాంటి నిజం మాట్లాడతాను. ఒప్పుకుంటావో నిందిస్తావో చూస్తాను. ఏంటి నువ్వు మాట్లాడే నిప్పు లాంటి నిజం? నీ అల్లుడి రెండో పెళ్లి గురించి తెలిసి ఇంట్లో నుంచి గంటేశావు. కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు. అసలైంది ఇప్పుడు చెప్తాను విను. నువ్వు కొట్టి గంటేసిన నీ అల్లుడు శ్రీధర్ ఇంటికి కోడలిగా పంపించలేక నువ్వు కార్తీక్ జ్యోత్స్నలను విడదీశావు. నీకు బంధుత్వం కంటే పౌరుషమే ముఖ్యం. తప్పు చేసిన శ్రీధర్ని దశరథ్కి వియంకుడిగా చేయటం ఇష్టం లేక మనవరాలి ఇష్టానికి తిలోదకాలు వదిలేశావు. దక్షిణామూర్తి, నీ మనవరాలు ప్రేమని నువ్వే చంపేశావు. నీకు మాటలతో చెప్తే సరిపోదురా? వద్దు. నేను ముందే చెప్పాను కదా, నిప్పు లాంటి నిజం చెప్తాను, తట్టుకోగలవా అని. మీరెందుకు చెప్పాలి? మీరు అనుకునే నిజం అని ఆయన ఎందుకు అనుకోవాలి? ఆయన అలా అనుకుని ఉంటారని కుటుంబం అంతా ఎందుకు అనుకోవాలి? వాళ్ళు మిమ్మల్ని వద్దనుకున్నారు. మీ సలహాలు గాని, మీ సూచనలు గాని, మీ స్నేహం గాని, మీ బంధుత్వం గాని వాళ్ళు అవసరం లేదనుకుంటున్నారు. అయినా సరే మీరెందుకు పదే పదే శివనారాయణ గారిని రెచ్చగొడుతున్నారు? వ్యాపారంలో పోటీ పడుతున్నారు, అది న్యాయమైంది. కానీ ఇది న్యాయమైంది కాదు. అది చెప్పడానికి నువ్వెవడివిరా? మనవడని బాబాయ్ చెప్పాడు కదా మాయ గారు. నా నమ్మకానికి రూపం నా మనవడు కార్తీక్ అయితే, నా నిజాయితీకి రూపం నా మనవడి లాంటి సూరజ్. బాబాయ్ ఎప్పుడు ఇంతే, పరాయి వాళ్ళని సొంత వాళ్ళగా చూస్తాడు. సొంత వాళ్ళని పరాయి వాళ్ళుగా చూస్తాడు. తనే కాదు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు. ఎవరో చెప్తే నేను అనట్లేదు మేడం, జరిగేది చూసే మాట్లాడుతున్నాను. ఈ కుటుంబం మనశ్శాంతిగా ఉండాలంటే మీరు కొంచెం దూరంగా ఉండాలి. ఈ మాట అనే స్థాయి నీకు లేదు. ఎంతైనా మేము రక్త సంబంధికులం, సొంత వాళ్ళం, బంధుత్వాలు కలిసిన వాళ్ళం, ఏదో ఒక రోజు కలవాల్సిన వాళ్ళం. నువ్వు మాత్రం ఎప్పుడూ పరాయి వాడివి. సూరజ్ ఎప్పటికీ పరాయివాడు కాడు మాలిని. వీడు నా మనిషి. నేను ద్వేషించే వాళ్ళని దగ్గరికి రానివ్వను. నేను ప్రేమించే వాళ్ళని దూరంగా పోనివ్వను. మొదటి మాటలో మీరుంటారు, రెండో మాటలో వీడుంటాడు. అన్ని తెలుస్తుందేలే బాబాయ్. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. నా ఇంటి విషయాలు నాకంటే ఎక్కువగా మీకే తెలుసుకున్నాయి. మనుషుల్ని కొనడం నీకు అలవాటే కదా. ఈసారి ఎవరిని కొనేసావో తెలుసుకోవచ్చా? నువ్వు తెలుసుకోలేవు బాబాయ్. తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. అంటే నీకు తెలుసా? తెలుసు సార్. ఏంట్రా నీకు తెలిసింది? మీ వేలికి ఉండాల్సిన ఉంగరం ఈ ఇంట్లో ఎవరి వేలికుందో వాళ్లే ఈ నిజాన్ని మీతో చెప్పారు. ఏంటి వాళ్ళ? క్షమించాలి సార్, అది పారిజాతం గారి వేలుకుంది. ఇదే ఉంగరాన్ని వంటల పోటీల టైంలో మాలిని గారు నాకు ఆఫర్ చేశారు. నేను తీసుకోలేదు. ఈ ఉంగరం పడిపోయింది. నీ దగ్గర ఉండదు. ఇంతకు మించి నేను చెప్తే బాగోదు.
గ్రాని గురించి తెలిసిందంటే వీడికి నా గురించి కూడా తెలిసిపోయి ఉంటుంది. అవును, నాకు తనే చెప్పింది. కానీ అబద్ధం చెప్పలేదు. అన్నీ నిజాలే కదా. నిప్పు లాంటి నిజాలు, సరిదిద్దుకోవాల్సిన నిజాలు. ఇప్పటికైనా సరిచేసుకో. ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు అన్నింటికీ అడ్డుపడతావు? విశ్వాసం బాగా చూపిస్తున్నాడు. సొంత మనవడు మనవరాలికే న్యాయం చేయలేని శివనారాయణ నీకేదో న్యాయం చేస్తాడని ఇంకా విశ్వాసం చూపిస్తున్నట్టున్నావు. నువ్వు కూడా నాలాగే ఏదో ఒక రోజు తప్పకుండా మోసపోతావు. ఆయన ఎలాంటి మనిషో నాకు తెలుసండి. నేను నమ్మిన వాళ్ళు గొప్పోళ్ళు. ఇంకా అతని గురించి ఎవరేం చెప్పినా నేను వినను. కాకపోతే మాలిని గారు అన్న దాంట్లో ఒక నిజం ఉంది. నేను వీళ్ళతో ఇంటికి దగ్గరలో ఉన్నా నేను పరాయి వాడిని. ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు. సురేష్, క్షమించండి సార్, నేను వెళ్ళిపోతేనే మంచిది. నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఏం శివనారాయణ, మనవరాలి పెళ్లి ఎప్పుడు చేస్తావు? దానికో తారీఖు, నెల, సంవత్సరం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదా నీ మనవడు చెప్పినట్టు జోస్న తలరాత అని వదిలేస్తావా? తాతగారు, జోష్న పెళ్లి చూడాలని తహతహలాడుతున్నట్టున్నారు. మీరేం కంగారు పడకండి, పెళ్లి తొందరలోనే జరుగుతుంది. చాలా తొందరలోనే జరుగుతుంది. పెళ్లి బాధ్యత కూడా మాదే. మంచి సంబంధం చూస్తాం, ముహూర్తాలు పెట్టిస్తాం, మొదటి శుభలేఖ మీకే పంపిస్తాం. ఏం తాతయ్య గారు, నేనేమైనా తప్పుగా మాట్లాడాను? లేదమ్మా, మామూలుగా అయితే ఇలాంటి వాళ్ళని శుభకార్యాలకు పిలవకూడదు. కానీ మన ఇంటి పెళ్లి గురించి తప్పించిపోతున్నారు కదా, ఖచ్చితంగా వీళ్ళని పిలవాల్సింది. వెళ్ళిరండి దక్షిణమూర్తి గారు, మొదటి శుభలేఖతో మళ్ళీ మీ ఇంట్లో అడుగు పెడతాను. మంచిది, వెళ్దాం పద. నాకన్నీ చెప్పిందని పారిజాతాన్ని అనుకో బాబాయ్. ఎవరిని ఏం చేయాలో మంచిది. ఉంటానమ్మా. మావి గారు, ఒక్క నిమిషం. బాబాయ్కి నేను ఇవ్వాల్సింది ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నాను. ఇవ్వండి మావి గారు. ఇచ్చింది ఉంచుకోవడం నీకు అలవాటు లేదు కదా బాబాయ్. నాకు కూడా అలవాటు లేదు బాబాయ్. ఇది మీరిచ్చింది. నువ్వు దాని మీద ఏం రాసుకున్నా పై చేయి నాదే ఉంటుంది. లెక్క సరిపోయిందనుకుంటున్నాను. ఇప్పుడు పదండి మావి గారు. పారిజాతం, పారు, సూరజ్గా నా కొంపకి నిప్పెట్టావు కదరా. నీకే పోయగలరా దరిద్రుడా. పారు, పారు, తప్పు చేసి ఎందుకమ్మా దాక్కోవడం? ఈ రోజుతో నీ పని అయిపోతుంది. తాత చెక్కేస్తాడు. మన తాలూకు పాత సామాన్లు ఏమైనా ఉంటే సర్దుకోవడం బెటరు. నీ బాస్ దగ్గర నువ్వు మార్కులు కొట్టేయడానికి నన్ను అడ్డంగా బుక్ చేసావు కదరా.
అయ్యో అయ్యో ఎంత కష్టకాలం వచ్చింది పారిజాతం నీకు. రెస్టారెంట్ విషయంలో తప్పు చేసినందుకే నన్ను పని మనిషిని చేశారు. ఇప్పుడు మానిని కలిసినందుకు నన్ను ఏం చేస్తారో. ఖచ్చితంగా మెడ పట్టుకుని రోడ్డు మీద గంటేస్తారు. ఈ కార్తీక్ గాడికి దీపకి కావాల్సింది అదే. అమ్మో జ్యోత్స్న ఇరుకోదు, అది ఏదో ఒక రకంగా తప్పించుకుంటుంది. పారు ఏమైపోయిందబ్బా? కొంప తీసి పెరటి కూడా దూకి బయటికి పారిపోలేదు కదా? అయ్యో అయ్యో ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? పారు డార్లింగ్, నువ్వు ఈ రూమ్ లోనే ఉన్నావని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. బయటికి రా డార్లింగ్, ఇక్కడ నీ కోసం సన్మానం ఏర్పాటు చేశాం. కత్తులు కట్టర్లు పట్టుకుని రెడీగా ఉన్నారేమో. నువ్వు తలుపు తీయలేదనుకో తాత వస్తాడు, ఒక్క తన్ను తంతాడు, తలుపు 2 ముక్కలవుతుంది. ఆ తర్వాత నీకు సామజ వరగమనే. పారిజాతం లోపల ఉందా? అవును తాత, జరగబోయే వేడుక చూడటానికి అతిథులందరూ వచ్చారు. ఇక నువ్వు బయటికి రావడమే ఆలస్యం పారు. నువ్వు బయటకు వస్తావా, మమ్మల్ని లోపలికి రమ్మంటావా? మీరంతా నా సమాధానం కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. సమాధానం చెప్పడానికే తలుపు తీశాను. భయంతో పారిపోతుంది అనుకుంటే తెగించిన మనిషిలా నిలబడిందేంటి? మీరంతా నన్ను భూమిలో ఉన్న ఖైదీలా చూస్తారని నాకు తెలుసు. అడగాలనుకుంటున్న ప్రతి ప్రశ్నకి ఈ పీజే సమాధానం చెప్తుంది. yes your honor, నేను మానిని కలిశాను. నేను మానిని కలిశాను. నాకు ఫోన్ చేసింది, కలవాలి, మాట్లాడాలి, జ్యోత్స్నని తీసుకురా అంది. ఎందుకని అడిగావా? అడగలేదు, అలాగని జ్యోత్స్నకి చెప్పలేదు. చెప్పకుండానే తీసుకువెళ్ళాను. ఎందుకు తీసుకెళ్ళావు పిన్ని? కావాలని తీసుకువెళ్ళాను. మాలిని ఏం మాట్లాడుతుందో తెలుసుకోవడానికి తీసుకువెళ్ళాను. మన 2 కుటుంబాల మధ్య